గాఢాంధకారపు లోయ అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడని మనం గుర్తించగలిగితే చాలా 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 ధైర్యాన్ని మనం పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు. నువ్వు ఎదుర్కొనబోతున్న ప్రతి కీడును ప్రభువు తప్పించడానికి ఆయన నీ ముందు నడుస్తున్నాడు. పూర్వదినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన ఉపకరణాలు ఇవన్నింటినీ కూడా దేవుడు మోషేకు ఒక చక్కని ప్లాన్ ఇచ్చాడు. ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు మరియు అహోలియాబు లాంటి యవనస్తుల సహాయంతో ఉపకరణాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత మందసం వారికి ముందుగా నడిచేది. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం దేవుని మందసాన్ని వారి ముందు తీసుకువెళ్తున్నప్పుడు వారి మార్గము సరళం చేయబడేదట. వారి మార్గము దేవుడు సరళం చేశాడు, ఎందుకంటే మందసం ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది కాబట్టి. నా జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మన ముందు నడిచినప్పుడు మన మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. ఆయన